నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏంటి నాన్న ఇంకా ఇలాగే ఉన్నావు? మంగ దగ్గరికి వెళ్ళాలి కదా, త్వరగా రెడీ అవ్వు. మంగ దగ్గరికి వెళ్దామంటే మౌనంగా ఉన్నావేంటి నాన్న? ఏమైంది? ఎందుకలా ఉన్నావు? మనం ఎక్కడికి వెళ్ళట్లేదు పిన్ని. అదేంటి? మంగకి గతం గుర్తు చేయాలి కదా. అవసరం లేదు, తనకి ఎప్పుడో ఒకప్పుడు గుర్తొస్తుంది. ఏమంటున్నావు నాన్న? మనం ప్రయత్నం చేయకుండా మంగకి ఎలా జ్ఞాపకం వస్తుంది? కట్టుకున్న భార్యకు దగ్గరయ్యే ప్రయత్నంలో కన్న కొడుక్కి దూరం అవుతున్నాను పిన్ని. వాడి పసి మనసులో నేను చెడ్డవాడిగా ముద్రపడిపోతున్నాను. అది మంచిది కాదు. అభి చిన్నపిల్లాడు జై. కానీ నేనెవరో వాడికి తెలిసే వరకు మంగకి వాడే ఆధారం చేసి. నువ్వెవరో తెలిసాక నీ మీద వాడికి కోపం పోతుంది కదా నాన్న. ఆ లోపు అనర్థం జరిగిపోతుంది పిన్ని. వాడికి నాకు మధ్య అగాధం పెరిగిపోతుంది. నేను ఎవరో తెలిసిన తర్వాత కూడా అభి నన్ను ద్వేషించొచ్చు. అందుకని మంగకు గతాన్ని గుర్తు చేయడం ఆపేస్తావా జై? ఇన్నాళ్ళు నువ్వు పడ్డ శ్రమ వృధా చేస్తావా? నేను ఎంత కష్టపడ్డా మంగకు ఏది గుర్తు రావట్లేదు కదా జేజీ. ఎన్నాళ్ళు ఇలా ప్రయత్నించాలి? మంగకు ఏది జ్ఞాపకం రాకపోగా అభిలో అనుమానం పెరుగుతుంది. వాడి చూపుల్ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. వాడు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నాను. నిన్న వాడి కంట పడకూడదని ఇవన్నీ చాటుగా దాచిపెట్టాను. మా ప్రేమ జ్ఞాపకాల్ని, మా ప్రేమకు గుర్తుగా పుట్టిన పిల్లల ముందు దాచిపెట్టడం కంటే దురదృష్టం ఏముంటుంది చెప్పండి? కన్న కొడుకు ముందే దొంగలా తలదించుకునే దౌర్భాగ్యం ఎవరికి ఉంటుంది? అందుకే ఇదంతా ఆపేద్దాం అనుకుంటున్నాను. 8 years బ్యాక్ మంగ చనిపోయింది అనుకున్నాను. ఇప్పుడు బ్రతికే ఉంది. ఇది చాలు. దేవుడు తనకెప్పుడు గతాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాడో అప్పుడు గుర్తు చేయని. మా భవిష్యత్ని ఆ దేవుడికే వదిలేస్తున్నాను. అంతకు మించి నేనేం చేయలేను. దేవుణ్ణి నమ్మని నువ్వు ఆ దేవుడిపై భారం వేయడం చాలా చిత్రంగా ఉంది జై. ప్రయత్నం చేసి ఓడిపోవచ్చు గాని ప్రయత్నం ఆపేసి ఓడిపోకూడదు జై. ఆ దేవుడు కూడా ప్రయత్నం చేసే గెలిచాడ్రా. సీతమ్మను రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు రాముడు కూడా నీలాగే బాధపడ్డాడు. లంకలో ఉన్న సీతకు
తనకు మధ్య అనంతమైన సముద్రం ఉంది. నీకు మంగకు మధ్య తను మర్చిపోయిన గతంలాగా. మంగకు ఎలాగ గతం గుర్తు చెయ్యాలా అని నువ్వు నిరుత్సాహపడినట్టు సముద్రాన్ని ఎలా దాటాలా అని ఆనాడు రాముడు నిరుత్సాహపడలేదు, ఆలోచించాడు. సముద్రానికి అవతల తన సీత ఉంది. ఎలాగైనా సముద్రాన్ని దాటి సీతను చేరాలనుకున్నాడు. కోతులు సాయం చేసి వారధి కట్టాయి. దానిపై నడుచుకుంటూ వెళ్లి రావణుడితో యుద్ధం చేసి రాముడు సీతను తెచ్చుకున్నాడ్రా. మనిషిగా పుట్టి భగవంతుడే అంత చేస్తే నువ్వేం చేయలేవా జై? నీ సీత కోసం నువ్వేం చేయలేవా? ఆ రాముడు కూడా లవకుశలతో గొడవ పడ్డాడు. నువ్వు నీ కొడుకుతో పడితే తప్పేంటి? చివరికి జరిగేది మంచేరా. జై, దేన్ని సాధించాలన్నా ఓర్పు కావాలి నాన్న. నాకు బామ్మగారిలా భారతం రామాయణం తెలీదు, కానీ మన ఇంటి పురాణం తెలుసు. 5 తరాల కోడళ్ళు శాపానికి చనిపోతే మంగ మాత్రం సహనంతో శాపాన్ని గెలిచింది. పెళ్లికి ముందు నీకు మంగకు గొడవలొస్తే ఓర్పుతో నిన్ను గెలిచింది. పెళ్ళయ్యాక కూడా శారీరకంగా మీరు కలిస్తే చనిపోతావని స్వరూప వదిన అబద్ధం చెప్తే అప్పుడు కూడా ఓర్పుతో సహనంతో నిన్ను ఒప్పించింది. నీకు బామ్మగారు చెప్పిన రాముడే కాదు, మంగ కూడా ఆదర్శమే నాన్నా. ఓర్పు సహనంతో గెలవలేనిది ఏదీ లేదు నాన్నా. ఆలోచించు. జీవితంలో మంగ ఎన్నో కష్టాలు పడింది. తను సంతోషంగా ఉన్నది ఒక్క నీ దగ్గర మాత్రమే. నువ్వే తన ఆనందం. నీ దగ్గరుంటేనే తను సంతోషంగా ఉంటుంది. మంగకు దూరంగా ఉండి బాధ పెడతావో, దగ్గరై సంతోష పెడతావో నీ ఇష్టం చేయి. బాగా ఆలోచించు నాన్నా. ఆశ గెలిపిస్తుంది, నిరాశ నిన్నే చంపేస్తుంది. ఇది యుద్ధం కాదు, పరీక్ష. ఆలోచిస్తేనే గెలుస్తావు. మంగ గురించి మనసుతో, అభి గురించి మెదడుతో ఆలోచించు నాన్నా. నీకే పరిష్కారం దొరుకుతుంది. అయ్యో, అలా జరిగిందా అండి? అవును మీనాక్షి, మంగా మేడం గారికి గతం గుర్తుకొచ్చేలోపు అభి అడ్డుపడుతున్నాడు. అభి కాస్త ఓపిక పడితే మేడం గారికి అంత జ్ఞాపకం వస్తుంది. అయినా ప్రతిసారి అభిబాబు ఎందుకని అడ్డుపడుతున్నాడు అన్నారు? శాపం రా చారుకేశా. ఆ భార్యాభర్తలు కలవకూడదని అభిబాబు రూపంలో అడ్డుపడుతుంది. శాపం ఏమిటండి శాపం? మీరు కూడా చంద్రికా మేడం ప్రసాద్ సార్ లాగా కబుర్లు చెప్పకండి. అయినా పెద్దవాళ్ల విషయాల్లో చిన్నపిల్లవాడికి ఏం పని? వాళ్ళ అమ్మ గురించి అభి అలా ఆలోచించడం తప్పు కాదు కదే మీనాక్షి. ఆలోచించడం అంటే తల్లికి గతం గుర్తు రాకుండా అడ్డుపడమా? మొన్నటికి మొన్న మంగా మేడం జైసారు కబడ్డీ ఆడుతుంటే మేడంని తీసుకుని వెళ్లిపోయాడు. నిన్న చెప్పా పెట్టకుండా ఆ ఇంట్లోంచి వచ్చేశాడు. చిన్నపిల్లవాడు చేయవలసిన పనులేనా అసలివి? గట్టిగా ఒక మాటో మెత్తగా ఒక దెబ్బో వేసి అభిబాబును దారిలోకి తీసుకురావాలి. అభితో జైసారే సీరియస్ గా ఉండరు. నువ్వేమిటి మీనాక్షి ఇంతగా ఆవేశపడిపోతున్నావు? ఆవేశం కాదండి, చెప్తాను.
కలసం చెమ్మును కడిగినట్టు చడామడా ఎడాపెడా కడిగి పారేస్తాను. ఇదిగో మీనాక్షి, మీనాక్షి, ఏమిటే ఆవేశం? ఆగు. ఆగమ్మా, వెళ్ళకు. ఏమిట్రా చారుకేశా, హఠాత్తుగా మీ అమ్మ అపరకాళికాదేవి అవతారం ఎత్తిందేమిటి? ఆవేశంలో నిజాలుగాని ఎక్కేస్తుందేమో. అవునన్నారు, ఆ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వెళ్ళి ఆపుదాం పదా పదా. మేడం గారు, మేడం గారు, మేడం గారు. ఏంటంటీ? అమ్మ ఎక్కడుంది? దివ్య. ఏంటదినా? అభి ఎక్కడ మేడం? ఎందుకు? పిలవండి, మాట్లాడాలి. అభి, అభి. ఏమైంది వదినా? మా అభి ఏమైనా చేశాడా? చాలా చేశాడు మేడం. మీకు జైసార్కి మధ్య. ఆగు మీనాక్షి, పదా వెళ్దాం. ఏంటన్నయ్య గారు, ఏమైంది అసలు? అది నన్ను వదలండి. ఈ రోజు అటు ఇటు తేలిపోవాలి. మేడం గారికి ఈ రోజు అంతా చెప్పేస్తాను. వద్దమ్మా, చెప్పుకో. నాతో ఏం చెప్పాలి వదినా? ఏం లేదు మేడం, తనేదో ఊరికే అంటుందండి, అంతేనండి. నువ్వు పదవే. నేనేమీ ఊరికే అనట్లేదు మేడం. నిన్న ఏం జరిగిందో మా ఆయన నాకు అంతా చెప్పారు. మొన్న ఏం జరిగిందో నేను కళ్ళారా చూశాను. ఇక నేను ఆగలేను. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? చెప్పండి వదినా. అది మీకు కాదు మేడం, అభిని పిలవండి, చెప్పాలి. వద్దు మీనాక్షి, నువ్వు తొందర పడకే, పద వెళ్దాం. రా రామా, వదలండి. అభి, అభి. అమ్మా. రా మీనాక్షి. అభి ఎక్కడా? ఇందాక ఇంట్లోకి వచ్చాడమ్మా, లోపలే ఉండాలి. అభి, అభి. నా మాట విను మీనాక్షి. వదలండి. అభి, అనవసరంగా ఆవేశపడక మీనాక్షి, నా మాట విను, వెళ్దాం పద. వదలండి. అభి. అన్నయ్య. వద్దు, నా మాట విను మీనాక్షి, పద. పదమ్మా. అభి, అభి. ఎక్కడికి వెళ్ళాడు అభి? అన్నయ్య. అమ్మా. ప్రియమైన అమ్మకు నువ్వంటే నాకెంతో ఇష్టమమ్మా. కానీ నువ్వు దివ్య అతన్ని ఇష్టపడుతున్నారు. అది నాకు నచ్చడం లేదు. అతనంటే నాకు ఇష్టం లేదు. మీకెంత చెప్పినా మీరు మారట్లేదు. నాకు నచ్చని ఇష్టం లేని పని చేయమంటున్నారు. అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. పెద్దయ్యాక తిరిగొస్తానమ్మా.
ఏమైంది మేడం? మేడం అయ్యో ఏమైంది మేడం? మేడం అమ్మా దివ్య అన్నయ్య మనల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడమ్మా. అమ్మా పెద్దయ్యాక తిరిగి వస్తానని లెటర్ రాసి వెళ్ళిపోయాడే. అయ్యో అభి అమ్మా అమ్మా అంటూ ఎప్పుడు నీడలా నా వెంటే ఉండేవాడు. నీకు అండగా ఉంటానమ్మా అనేవాడు. నాపై ఈగ వాళ్ళ సహించని వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అమ్మకేం కాదు దివ్య, నువ్వేడవకు. అన్నయ్య తిరిగి వచ్చేస్తాడు. మేడం గారు, మేడం గారు. అయ్యో అభి, ఎంత పని చేశావు. అమ్మకి ఇలాంటి కష్టం ఎందుకు పెట్టావు? ఎక్కడికి వెళ్ళిపోయావు అభి? అమ్మా భగవంతుడా, ఇంకెన్ని రోజులు మా మేడం గారిని కష్టపెడతావు? బతికున్న నాళ్ళు కష్టాలేనా? ఈ విషయం కానీ జైసర్కి తెలిస్తే ఎంత బాధపడతారు. అమ్మా అయ్యయ్యో భగవంతుడా, అయ్యయ్యో. అయ్యో భగవంతుడా.
అంటులేగా అంటుకున్నాయి. ఏదో కొంప తగలబడినట్టు అంతలార్చిందేంటి మా వదిన? తన ఆకారానికి తగ్గట్టు ఆడావిడ చేసింది చంద్రిక. ఎలా జరిగింది కల్పన? దీపాలు వెలిగిస్తుంటే చేయి తగిలి కలిసాం. వాటితో పాటు దీపం కుందు పడిపోయింది. మంటలొచ్చాయి. ఇదేదో అశుభానికి సంకేతంలా ఉంది.